90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సార్, బేసిక్ గా అంటే చాలా మంది కూడా ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉంటారో బడ్జెట్ ప్రకారంగా ఉంటూ ఉంటారు. బట్ ఎవరైతే కొంచెం మిడిల్ క్లాస్ ఎబో ఉన్న వాళ్ళు ఫైనాన్షియల్ గా స్టేబుల్ గా ఉండడంతో పాటు ఎట్ ఏ టైం 100 కోట్లు నేను చూడగలనా అన్న క్వశ్చన్ తో ఉన్న వాళ్ళు, నేను చూడాలి, నేను సంపాదించాలి అనుకునే వాళ్ళు ఇంకొందరు. సో అలా ఒక్కటేసారి మనం ఒక మంచి ఇన్వెస్ట్మెంట్, ఒక లక్షల్లోనో లేదంటే 80,000 లేదంటే 70,000, లక్ష బిలో కావచ్చు, లక్ష ఎబో కావచ్చు, 1.5 మధ్యలో కనుక మనం ఇన్వెస్ట్ చేస్తే చాలా తక్కువ సమయంలోనే 100 కోట్లు చూసుకునే అవకాశం ఉందంటారా? 100 కోట్లు ఖర్చు కూడా పెట్టుకోవచ్చు. సంపాదిస్తారు, 100 కోట్లు తప్పకుండా సంపాదిస్తారు, అందులో డౌట్ లేదు. ఓకేనా? ఇది నేను చెప్పడం కాదు, దానికోసం ప్రూఫ్స్ ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ మీరు ఇందాక చెప్పారు కదా, లైక్ లైఫ్లో అందరికీ కూడా అలాంటి ఒక ఆలోచన ఉంటుంది. దానికోసం ప్లానింగ్ చేయడానికి కాస్తంత తప్పుడడుగు వేస్తూ ఉంటారు. సో అలాంటప్పుడే మనకు తప్పు చేయకూడదు, మనం వేసిన ఒక నిర్ణయానికి, తీసుకునే నిర్ణయానికి మనకు రాబడి మరి కరెక్ట్గా అంత వస్తుందా లేదా అనేది కూడా ఆలోచించుకోవాలి. ఖచ్చితంగా. సో మీ ప్రయత్నం మీరు చేస్తూ ఉంటారు, కానీ ఏంటంటే ప్రతి మనిషి వాళ్ళ లైఫ్లో నేనే ఎక్స్పర్ట్ని, నాకు అంతా తెలుసు, ఎందుకంటే నేను సంపాదిస్తున్నాను కదా అంటే డెఫినెట్గా అండి మీరు చెప్పిన మాట, మీరు అనుకున్న మాట నిజమే, నేను కాదని చెప్పను. బట్ ఒక మాట మీరు మర్చిపోతున్నారు, మీరు మీ ఫీల్డ్లో మీరు ఎక్స్పర్ట్, మీరు ఫైనాన్స్ ఫీల్డ్ ఎక్స్పర్ట్ కాదు. ప్లీజ్ అర్థం చేసుకోండి అన్నమాట. ఇప్పుడు డాక్టర్ చదవకుండా కానీ సెల్ఫ్ మెడికేషన్ నేను చేసుకుంటాను, జ్వరం వస్తే ఒక పారాసిటమాల్ వేసుకుంటే తగ్గిపోతుంది కదా, అదేం పెద్ద రాకెట్ సైన్స్ అంటారు. సో ఇవన్నీ కూడా లాంగ్ టర్మ్లో పనికిరావు. సో దయచేసి ఏమంటానంటే, మీరు కావాలంటే మంచి న్యూస్ పేపర్స్ చదవండి, మంచి న్యూస్ ఛానల్స్ చూడండి, నాలెడ్జ్ పెంచుకోండి. దాంతో స్వయంగా మీరే అంతా ఒక పోర్ట్ఫోలియో బిల్డ్ చేసుకోగలుగుతారా? ఒకసారి ట్రై చేసి చూడండి. నేను ట్రై చేశాను మీ వీడియోస్ చూసేటప్పుడు. అంటే మీరు చెప్తూ ఉన్నప్పుడు నేను కూడా సబ్జెక్ట్ మీద కావచ్చు, అది ఎలా వర్కౌట్ అవుతుందని చూసినప్పుడు నాకు రకరకాల క్వశ్చన్స్ రేస్ అయినాయి. మళ్ళీ దానికి ఆన్సర్ క్లియర్ చేయాలి అంటే ఖచ్చితంగా మీలాంటి ఒక గైడ్ కావాల్సిందే అండి. మనకి ఉంటే తప్పేంటి నాకు చెప్పండి. నాలెడ్జ్ ఉంటుంది, దట్ ఈస్ ఫైన్. బట్ అందులో వచ్చే క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో దానికి ఖచ్చితంగా మనకు ఒక క్లారిటీ రావాలి, ఇంప్లిమెంటేషన్, ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ మీరు అన్నట్టుగా. సో మన ప్రేక్షకులు కూడా మీరు అన్నట్టుగా అలా అర్థం చేసుకొని ఒక వైజ్ డెసిషన్, ఒక స్మార్ట్ డెసిషన్ తీసుకుంటే ఏమవుతుందంటే, వాళ్ళు కష్టపడి సేవ్ చేసుకుంటున్నారు, ఇన్వెస్ట్ చేసుకుంటున్నారు, ఆ డబ్బులు వేస్ట్గా పోవు. ఎందుకంటే పెట్టుబడి మీరు ఎందాక అన్నారు, 1,00,000 లోపు లేదా 1,50,000 వారి మధ్యలో మనం ఒకవేళ అనుకుంటే ప్రతి నెల పెట్టుబడిగా 100 కోట్లు 100% రావాల్సిందే. ఎందుకంటే మీరు అంత కష్టపడి అంత పెద్ద అమౌంట్ పెడుతున్నారు కాబట్టి పెట్టుబడిగా, అదేదో ఆలోచించకుండా ఏదైనా స్టాక్స్లో పెట్టడం కాదండి, దానికి ఒక పకడ్బందీగా హోంవర్క్ చేయాలి. ఎందుకంటే అమౌంట్ అంత పెరిగితే రిస్క్ అంత పెరుగుతుంది కాబట్టి మీకు రాబడి కూడా అంతే బాగా రావాలి. సో అలాంటి దానికి నా దగ్గర 100 కోట్లు ఇంతకు ముందుకు నేను చేసిన వీడియోలో 40 సంవత్సరాల్లో మీకు 100 కోట్లు వస్తాయని చెప్పేసి మనం దానికి కూడా చేయడం జరిగింది. అదొక పోర్ట్ఫోలియో డిఫరెంట్ స్కీమ్. అది ఇప్పుడు మీ అందరి కోసం తీసుకొచ్చాను ఒక పెద్ద గుడ్ న్యూస్. అదేంటంటే, మీరు ఇప్పుడు 100 కోట్లు సంపాదించడానికి 40 ఏళ్ళు ఆగాల్సిన అవసరం లేదు. 29 years, 11 years తగ్గించేసేసి మనకు ఇప్పుడు రాబోతుంది అదే 100 crores అన్న ఎక్స్పీరియన్స్ విత్ ఇన్ 29 years లోపే. అది ఎలాగో అవన్నీ నిజాలు కూడా మీరు చూస్తారు. ఇందులో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే, 1,50,000 కూడా అవసరం లేదు, ₹1,00,000 కూడా అవసరం లేదండి. జస్ట్ 84,500 రూపీస్. లాస్ట్ టైం కూడా సేమ్ ఇదే అమౌంట్ ఉండేది, కాకపోతే 1,00,000 ఉంటుంది. టైం పీరియడ్ ఎక్కువగా ఉంది. ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు మీకు ఇక్కడ 11 ఏళ్ళు అంటే 10 సంవత్సరాలకి 120 నెలలు అండి. 120 months, 120 ప్లస్ ఇంకొక 12 నెలలు అంటే మీకు దాదాపు 134 నెలలు ఇక్కడ తగ్గిపోయాయి. సో కాబట్టి 29 yearsలోనే మీరు 101 కోట్లు, నాట్ ఓన్లీ 100 crores. ఎందుకంటే మంచిగా ఒక సెంటిమెంటల్ ఫిగర్గా ఉంటుందని చెప్పేసి 101 crore నేను పెట్టలేదు, అది క్యాలిక్యులేటర్లో వచ్చింది. కావాలంటే డౌట్ ఉంటే మీరు ఆ క్యాలిక్యులేషన్ చేసి చూసుకోవచ్చు. సిప్ క్యాలిక్యులేటర్లో మంత్లీ ఇంత పెట్టేసేసి. సో మీకు రాబడి నేను ఎంతైతే చెప్తున్నానో ఇక్కడ 18% per annum, అంటే దాదాపు ₹1.5 ప్రతి నెల, ₹1.50 అండి ప్రతి నెల. మీకు మీరు పెట్టిన పెట్టుబడిలో మీకు CAGR అంటే కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ప్రకారంగా మీకు ఇందులో రిటర్న్స్ వస్తాయి. ఇప్పుడు 18% ఎవరు ఇస్తున్నారండి?
బ్యాంకులే 5% ఇస్తున్నాయి, 7% ఇస్తున్నాయి అంటే మీకు మ్యూచువల్ ఫండ్స్ ఇస్తున్నాయండి, మీకు ETF ఇస్తుంది, ఇంకా స్టాక్స్ అయితే మీకు 100-200% కూడా ఇస్తున్నాయి ప్రతి సంవత్సరం. నేను ఇక్కడ జస్ట్ 18% గురించే మాట్లాడుతున్నాను. సో లెట్ మీ షో యూ ఎలాంటి కైండ్స్ ఆఫ్ ఫండ్స్లో మనము ఇన్వెస్ట్ చేసే ముందు హోంవర్క్ ఎలా చేసుకోవాలి, అవి ఎంత రిటర్న్స్ ఇచ్చాయి సంవత్సరానికి యావరేజ్గా. సో ఇక్కడ మీరు చూడొచ్చు. ఇన్ఫ్యాక్ట్ ఇది చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ బ్యాంక్స్ అండ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్ కంపెనీస్. మహీంద్రా గ్రూప్ వాళ్ళు ఉన్నారు, బంధన్ బ్యాంక్ వాళ్ళు ఉన్నారు, LIC, ITI, టాటా, ఈవెన్ టాటాస్ ఆర్ దేర్. ఎంత ఇచ్చారు వీళ్ళు ప్రతి సంవత్సరం యావరేజ్గా మీకు 53% టాప్ మ్యూచువల్ ఫండ్ పర్ఫామ్ చేసింది. గత సంవత్సరం నవంబర్ నెల నుంచి మనం చూసుకుంటే 2023 నుంచి 24 నవంబర్ వరకు మీకు కరెక్ట్గా 53% టాప్ కంపెనీ ఇచ్చింది. 40 దాని తర్వాత 40% ఇచ్చారు సంవత్సరానికి. అంటే చూడండి, మీరు 40 లేదా 50 సంవత్సరం ప్రకారం పెట్టుకుంటే 100 కోట్లు కాదండి, కనీసం 500 కోట్లు దాటిపోతారు మీరు 29 సంవత్సరాల్లో. నేను అంత కూడా చెప్పట్లా, మనకు ఒక చిన్న రిటర్న్ వచ్చినా చాలండి, అది 18% హ్యాపీగా యావరేజ్గా వస్తుంది. సో ఇక్కడ మనం చూసుకుంటే అన్నిటికంటే తక్కువ కూడా మనం చూసినా కానీ మీకు మినిమం చూడండి ఇక్కడ 19.41% అయితే ఖచ్చితంగా వస్తుంది. మనం మ్యాక్సిమం చూసాము 53, మినిమం అందరికంటే తక్కువగా ఇచ్చింది 1 ఇయర్లో 19.41. అంటే నేనెంత చెప్పా? 18 చెప్పా. అంటే 19.41 కంటే కూడా తక్కువగా మనం అనుకుంటున్నాం. మనం నడుస్తున్నప్పుడు అసలు మనకు ఎలాంటి దోకా లేదు. అన్ని చూసినా కూడా లీస్ట్ పర్సెంటేజ్ మనకి 19 ఉంది. ఎగ్జాక్ట్లీ, మనం 18 చెప్తున్నాం మనం. సో 18 వస్తేనే మీకు 101 కోట్లు వస్తాయి. 19% వస్తే 20+, 30+, స్కై ఇస్ ద లిమిట్ బాస్. అంత ఊహించకూడదు, వద్దు, 100 కోట్లు చాలు. ఐఎమ్ వెరీ హ్యాపీ అని చెప్తాను. సో నెక్స్ట్ 29 ఇయర్స్లో రెడీ అయిపోండి ఇలాంటి కైండ్ ఆఫ్ పోర్ట్ఫోలియో కోసము. ఈ రోజే ఇమ్మీడియట్గా డెసిషన్ తీసుకొని ఆ నిర్ణయాన్ని పోస్ట్పోన్ చేసుకోకండి అని చెప్తా. డెఫినెట్గా సార్, ఖచ్చితంగా అవసరం ఉంది. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఎక్కువగా లగ్జరీ కావచ్చు. ఒకప్పుడు మనం బట్టలు కేవలం పండుగ వచ్చినప్పుడు మాత్రమే కొనుక్కునేవాళ్ళం. కానీ ఇప్పుడు ఒక అకేషన్ ఉన్నా, ఒక దగ్గరికి వెళ్తున్నాము అన్నా ఎంత డిమాండ్ ఉంది అంటే ప్రతి ఒక్క దానికి సార్, యాక్సెసరీ కావచ్చు, లేదు అంటే ఎవ్రీథింగ్ చేంజ్ అయిపోయింది, అంతా చాలా. మారిపోయింది. సో అలాంటప్పుడు ఇంత బ్యూటిఫుల్ లైఫ్ ని కనుక మనం లీడ్ చేయాలి అంటే ఖచ్చితంగా ఫైనాన్షియల్ గా ఒక స్టేబుల్ అనేది మెయింటైన్ చేయడం చాలా అవసరం. 100 కోట్ల కోసం పరుగు తీయాల్సిందే. ఖచ్చితంగా 100 కోట్లు కాకపోయినా అట్లీస్ట్ 1 కోటి రూపాయల కన్నా మనకు మార్గం అనేది చాలా అవసరం. కరెక్ట్. సో అలాంటి మార్గం గురించి ఎవరైనా కూడా మీలాంటి ఎక్స్పర్ట్స్ గురించి వాళ్ళ గైడెన్స్ తీసుకుంటే బాగుంటుంది అన్న ఆలోచనలో ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఎలా ఉంటుంది సార్ ప్రొసీజర్? నేను ఈరోజు మీరు అడిగిన ప్రశ్నకి ఇంకో మాట చెప్పాలి, ఇంక్లూడింగ్ స్కూల్ చిల్డ్రన్. ఎందుకంటే వాళ్ళందరికీ స్కూల్ ఎడ్యుకేషన్లో ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ ఉండదు. అండ్ ఆ పిల్లలకి ఎవరైతే తల్లిదండ్రులు ఉన్నారో మీరందరూ కూడా, వాళ్ళందరికీ కూడా ఇది ఒక ఐ ఓపెనర్ అనమాట. మీ చిన్న పిల్లలు ఎంత స్మార్ట్గా అయితే బిహేవ్ చేస్తున్నారో పేరెంట్స్ అంత స్మార్ట్గా బిహేవ్ చేస్తున్నారు ఇన్వెస్ట్మెంట్ విషయంలో? ఐ డోంట్ థింక్ సో. అందుకే కదా చాలా ఎక్కువ మంది కోట్లాధికారులు లేరు. ఉంటే లక్షాధికారులు ఉంటారు, లేదంటే వేలలో సంపాదించేసి లైఫ్లో కాంప్రమైజ్ చేసుకుంటున్నారు. ఇన్స్పైట్ ఆఫ్ 2 lakhs 3 lakhs శాలరీ నెలకున్నా కానీ అప్పులు చేసుకుంటున్నారు. సో ఇవన్నిట్లో నుంచి మీరు బయటకు వచ్చేసేసి ఒక సక్సెస్ఫుల్ 100 crore జర్నీ అనేది మీరు స్టార్ట్ చేయాలి అనుకుంటే నిజంగా నేను చెప్తున్నాను, ఇది ఒక సీరియస్ విషయం. ఇది ఒక తపస్సు లాంటిది. 100 కోట్లు ఊరికే రావు. సో ఈ విషయానికి మీరు కొంచెం హోంవర్క్ చేయాల్సి వస్తుంది. ఒక్కరోజు మీరు టైం తీసేసేసి కొన్ని గంటలు నాతో స్పెండ్ చేస్తే ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ మీకు పూర్తి నాలెడ్జ్ బేసిక్స్ నుంచి ప్రో వరకు ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వబడుతుంది. మీకు ఫుల్ సపోర్ట్ జీవితాంతం నేనుంటాను. సో మీరు ఇలాంటి జర్నీలో మీరు ఒక్కరు లేరు, మీ ఫ్యామిలీతో పాటు నేనుంటాను పర్సనల్గా. కాబట్టి ఇమీడియట్గా ఈ రోజే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి లేదా వాట్సాప్ మెసేజ్ పెట్టండి. దట్ విల్ బి అ స్మార్ట్ ఐడియా. సో ఇమీడియట్గా మీ అడిగిన ఆ డౌట్ని, ఆ ప్రశ్నని తీర్చే ప్రయత్నం మేము చేస్తాము. మీకు కావాల్సిన గైడెన్స్ నేను పర్సనల్గా ప్రొవైడ్ చేస్తాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.